ఎప్పుడు క్రైస్తవుడు మందిరానికి ఎందుకు వెళ్తున్నాడో, మందిరానికి ఎందుకు వెళ్ళాలో ఆ ప్రత్యక్షత, ఆ రెవల్యూషన్ ఎప్పుడు తాను కోల్పోకు. తమ్ముడు, ఎందుకు మందిరానికి వెళ్తున్నావు? అయ్యో, చర్చిలో కోయర్ నేనేనన్నా, నేను పాట పాడకపోతే ఎట్లా అన్నా? పాట పాడటానికి మందిరానికి వెళ్తున్నా. పరిచర్య చేయటం మంచిదే, కానీ మందిరానికి రావాల్సింది పరిచర్య కొరకు కాదు, ప్రభువును చూడటానికి రావాలి, దేవుని ప్రత్యక్షత పొందుకోవటానికి రావాలి. ఎప్పుడు ఈ దర్శనం, ఎన్ని సంవత్సరాల విశ్వాసమైనా ఈ మాట పట్టుకోండి, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడు పసిబిడ్డలాగా, ఈ ఆదివారం దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, ఎలా నన్ను దిద్దుబాటు చేస్తాడో, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా వాక్యం కొరకు నీ గుండెల్లో ఎప్పుడు ఆ దాహం ఉండునుగాక. దేవుని మందిరం ఏ ఒక్క నాటికి నీ తలాంతులు ప్రదర్శించడానికి వేదిక కాకూడదు. మరి మందిరానికి ఎందుకు రావాలి? వాక్య విని బ్రతుకును మార్చుకోవటానికి. విశ్వాసులారా, మీరు ఎన్ని సంవత్సరాల విశ్వాసులుగా ఎదిగినా ఈ ప్రత్యక్షత మాత్రం ఎప్పుడు కోల్పోవద్దు. మందిరానికి వచ్చే ప్రతిసారి నా ప్రభు ఏం మాట్లాడతాడో, నా బ్రతుకు దిద్దుకుంటా. నిజంగా ఆశతో ప్రజలు మందిరానికి వస్తే ఆ సంఘం బహుగా విస్తరించడానికి దేవుడు కృప చూపిస్తాడు.